తాతయ్య గారున్నప్పుడు వీళ్ళ స్కూల్ కోసమని డొనేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు తన మనవరాలిగా నువ్వివ్వాలన్నమాట. ఆమె ఇక మున్ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి అనాథలకి ఎంతో మంది విద్యార్థులకు వెలుగు చూపాలని ఆశిస్తూ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. వద్దత్తయ్య, కొట్టద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, కొట్టద్దత్తయ్య. ఏమే, ఎంత ధైర్యం ఉంటే అంతమందిలో నన్ను అవమానిస్తావే? నేనేం చేశానత్తయ్య, నాకే పాపం తెలీదు. తెలీదు? దండలు వేయించుకోవడం తెలుసు, దండాలు పెట్టించుకోవడం తెలుసు. అప్పుడే ఎదిగిపోయాననుకుంటున్నావా? ఒసేయ్, నా ఎదురుగా నిలబడి నా ముందు మాట్లాడలేని మనుషులు వాళ్ళు. నా టైం కోసం కుక్కల్లాగా కాపలా కాసేవాళ్ళు. అలాంటిది నిన్ను పొగుడుతూ నీకు సత్కారం చేయడం అంటే నన్ను అవమానించడం కదా? అంతేగా సింధురా, ఇక నుంచి రాజావారి వారసత్వాన్ని కొనసాగిస్తుందంట. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటుందంట. దీని బాబుగాడి సొమ్మున్నట్టు. అమ్మాయి గారి తప్పే ఉంది. ఈ ఆస్తి చిన్నమ్మ గారిదే కదా. అసలు దీనికి కారణం నువ్వురా. దీన్ని క్షణక్షణం రెచ్చగొట్టే పనిలో ఉన్నావు నువ్వు. ప్లీజ్ వద్దత్తయ్య, ప్లీజ్ వద్దత్తయ్య. ఈ భయం స్టేజ్ ఎక్కే ముందు ఉండాలి. వాళ్ళు పిలవగానే వెళ్ళిపోవడమేనా? అందరూ రమ్మంటేనే వెళ్ళాను, అత్తే పిలిస్తేనే కదిలాను, అంతేకాని కావాలని రాలేదు కదా. మీకు దండం పెడతారమ్మా, చిన్నపిల్లమ్మా. వచ్చిందానివి ఏం చెయ్యాలి? శాల్వా కప్పుతుంటే తప్పుకోవాలి, దండ వేస్తుంటే ఇది మా అత్తయ్యకి అని చెప్పాలి. కానీ నువ్వేం చేశావు? పెద్ద ఆరిందాన్లా సత్కారం చేయించుకుంది. సింధూరా, దీన్ని ఇలాగే వదిలేస్తే
రేపు వీధికో సన్మానం జరుగుతుంది దీనికి. ఏమే, నాతో పాటు నిన్ను తీసుకువెళ్ళి నా పక్కన కూర్చోపెట్టుకోవడమే నీ అదృష్టం. అది మర్చిపోయి నా ఊసెత్తకుండా వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులో తలాడించావు కదే. దీనికి శిక్ష పడాల్సిందే మావయ్య. కోటీశ్వరుడి కూతుర్ల మాట ఇచ్చిన దీనికి నా పేరు కూడా తలవకుండా మైక్ ముందుకెళ్ళి ధైర్యం చేసింది. దీని మెడ వంచాలి. మావయ్య, అర్థమైందమ్మా. కొత్త ట్రీట్మెంటు స్టార్ట్ చెయ్యి. రోజు దెబ్బలు తిని తిని దీనికి అలవాటైపోయింది. ఈరోజు వెరైటీగా తినిపిద్దాం. ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, తప్పైపోయింది అత్తయ్య. సారీ అత్తయ్య, నన్ను వదిలే అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్, ఈసారి క్షమించండి అత్తయ్య. అత్తయ్య వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తప్పైపోయింది అత్తయ్య. సారీ అత్తయ్య. తీసుకో. అత్తయ్య వద్దత్తయ్య, వదలండమ్మా. వద్దత్తయ్య. తీసుకో. కలుపు. అత్తయ్య ప్లీజ్. కలుపు. కలుపు. తిను. వద్దత్తయ్య. తిను. తిను.
ఏయ్, ఇంకొక్కసారి నన్ను కాదని నోరు విప్పినా, నన్ను దాటి ఇంచు ముందుకెళ్లాలని చూసినా, రాజావారి వారసురాలని ఎక్కడైనా నోరు జారినా ఈసారికి కారంతో వదిలేశాను. నెక్స్ట్ ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. జాగ్రత్త. నీళ్ళు కావాలి. ఓయ్ ఓయ్ నిన్నే ఏంటే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? డబ్బులు ఎవడిస్తాడు? నీ మొగుడిస్తాడా? రే, ఏంట్రా మొగుడు గిగుడు అంటున్నావు? నోరు మూసుకొని పడుండు, తీసుకొస్తాను. నువ్వు ఇలా మాటనవే. నీళ్ళేని చోటు తీసుకెళ్ళి వదిలేస్తే అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు. నాన్నా, నాన్నా, ఎక్కడికి వెళ్ళాడు? నాన్నా, నాన్నా, ఎక్కడికి వెళ్ళాడు? నాన్నా, 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 ఏయ్ నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఆగ్రా. నాన్నా, ఏయ్ చెప్పేది నీకే. నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఆగమని చెప్పాను కదా, ఆగు. నాన్నా, నాన్నా, ఏయ్ ఏయ్ ఆగవే. ఏ నా డబ్బులు ఇయ్యే. నాన్నా. ఏయ్ ఏయ్ ఏంటి ఏంటి నీ కంగారు? ఏమైంది? మా నాన్న కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. దానికి ఎందుకు అంత ఇదైపోతున్నావు? ఎక్కడికి వెళ్తాడులే, ఏదో పని మీద వెళ్ళుంటాడు, వస్తాడులే. అదేం కాదు, ఇంటికి గొల్లం కూడా పెట్టలేదు. నాకేదో కంగారుగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ కంగారు పడుతున్నావే. ఆపుతావు ఇంకా? నోరు మూస్తావా? నా బాధ నీకేం తెలుసు? నాన్నా, 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 ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? నాన్నా,
తప్పు చేశాను నాన్న. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను. క్షమించు నాన్న. నాన్న ఇదిగమ్మా. ఏంటి నాన్న ఇది? కొత్త బట్టలమ్మా. రేపు నీ పుట్టినరోజు కదా, మర్చిపోయావా? ఇదిగమ్మా. హ? ఏంటి రేపు దీని పుట్టినరోజా? నాన్న నీకోసం కొత్త బట్టలు కొందామని వెళ్ళానమ్మా. ఇదిగో తీసుకోమ్మా. తీసుకోమ్మా. నాన్న పిచ్చి తల్లి, నా బంగారం కదా. నాన్న నా పుట్టినరోజు చూడమ్మా, నీ పుట్టినరోజు నువ్వు మర్చిపోయినా నా బిడ్డ పుట్టినరోజు నేను మర్చిపోలేనమ్మా. ఏంటి మావా, ఈ రాక్షసు రేపు పుట్టిందా? రేయ్, రేపు నా చిట్టి తల్లి పుట్టినరోజు. ఈ రోజు దాన్ని ఒక్క మాటన్నా ఒప్పుకోను. ఏంటి మావా, రేపు పుట్టినరోజు అయితే ఈ రోజు సెట్టదంటావే? నా బిడ్డెప్పుడు నవ్వుతూ ఉండాలిరా, అదే నా కోరిక. అందరిని ఏడిపిస్తూ అది ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందిలే. రేయ్ నోర్మీరా. థ్యాంక్స్ నాన్న. నీ కూతురుగా పుట్టడం నా అదృష్టం. వామ్మో వామ్మో, యుగాంతో వచ్చేసినట్టుంది. రేపేం జరుగుద్దో ఏంటో. రేయ్ నోర్మేమన్నానా? లేకపోతే ఏంటి మావా, చూసావా నీ కూతురు కళ్ళల్లో కన్నీరు. నీకు వింతగా అనిపించట్లే? రేయ్ ఇక ఏడిపించడం ఆపరా. సరే ఆపేశాను. రేయ్ కళ్యాణ్, రేపు నీకు కూడా మా ఇంట్లోనే భోజనం. అన్ని ఏర్పాట్లు నువ్వే చూడాలి. ఏంటి మావా, మీ ఇంట్లో భోజనమా? మావా ఎంతో భవిష్యత్తు వాడిని. దీని వంట తినిపించి ఈ పసిబిడ్డని సముద్రంలో షార్కులు బలి చేస్తావా? రే, నాతో అనవసరంగా పెట్టుకున్నావు, నీ కొద్దిరిపోద్ది. ఏంటి అదిరిపోయేది? రే ఏంటి? వదిలేయమ్మా వాడిని. రే కళ్యాణ్, నువ్వే ఊరుకోవచ్చుగా. గీత గీత వదిలేయమ్మా వాడిని. రే కళ్యాణ్, నువ్వన్నా వదిలేయచ్చుగా. గీత వీళ్ళను మార్చడం ఎవ్వరి తరం కాదు. అమ్మగారు, అమ్మగారు లేవండమ్మా, మెల్లగా లేవండమ్మా. ఇదిగో మజ్జిగ తాగండమ్మా.
కడుపులో మంట తగ్గుతుంది. తాగండమ్మా, తాగండి.